ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటిపైన 3 బుక్కులు కూడా రాయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏ మొక్కలు అంటే ఇంప్రూవ్ చేస్తారు. రక్తహీనత అంటే రక్తం లేదన్నమాట, బ్లడ్లెస్నెస్. దీన్నే తెల్ల కామర్లు అని కూడా అంటారు. తెల్ల కామర్లు అంటే రక్తం తక్కువగా ఉండే వాళ్ళకి, రక్తహీనత తక్కువగా ఉండే వాళ్ళకి ఏమంటే ముఖం ఉబ్బిపోయి ఉంటుంది, పేలిపోయి ఉంటుంది, కాళ్ళంతా ఊదిపోయి ఉంటుంది. అందుకనే దీన్ని ఉబ్బు కామెర్లు లేకపోతే తెల్ల కామెర్లు లేకపోతే రక్తహీనత అని కూడా అంటారు. ఇప్పుడు దీనివల్ల ఏం అంటే రక్తహీనత అంటే మనం ఆలోచించాలి. ఒకటి, ఈ రక్తహీనత తక్కువగా ఉంటే ఏముంటుంది? వీక్నెస్ వచ్చేస్తుంది, ఆయాసము, నిశ్చత్వం, నిస్సహాయత, శక్తి ఉండదు, బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. రక్తం లేకపోతే ఇంకేముంటుంది? అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఏమైనా మొక్కలు ప్రకృతిలో ఈ రక్తాన్ని పెంపొందించే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చిందని కాశీ, పైపర్ నైగ్రమ్ అంటారు, కాశీ అంటారు. వీటి యొక్క పండ్లు, ఆకులు కూడా తీసుకోవచ్చు, కూరలో కూడా వాడుకోవచ్చు, వెనుక్కోవచ్చు. తర్వాత ఉసిరి కాయలు తీసుకోవాలి, ఎంబ్లికా అప్సినాలిస్, ఉసిరి కాయలు తీసుకోవచ్చు. అలాగే ఉత్తరేణి ఆకులు తీసుకోవాలి, అకిరాంతశాస్త్ర అపమార్గు. తర్వాత అత్తి, పైకస్ క్యారిక, అత్తి కాయలు తీసుకోవాలి. అత్తి కాయలు, ఉత్తరేణి, ఉసిరి, తర్వాత కాశీ. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఏమరా అంటే మీరు ఏమేమి తినచ్చు అంటే డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవచ్చు. ఏమిటి? బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత జీడిపప్పు, తర్వాత ఖర్జూరము, ఎండు ఖర్జూరము, తర్వాత ఎండు ద్రాక్ష, తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత రాగులు, నువ్వులు, తర్వాత రాగి మాల్టు, తర్వాత బీట్రూట్, క్యారెట్, ఇలాంటివి రక్తాన్ని ఇంప్రూవ్ చేసే హిమోగ్లోబిన్. తర్వాత ఇది హైబిస్కస్ కెన్నాబినస్, గోంగూర, ఇలాంటివంతా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఉండి మనం తింటే హిమోగ్లోబిన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. హిమోగ్లోబిన్ అంటే రక్తం పెరుగుతుంది అన్నమాట. అది వీటన్నిటిని మనము వాడేదాని వల్ల అలా చేసుకోవచ్చు. దానికని మనము ఇప్పుడు ఇక్కడ ఉండదు చూడండి, ఇక్కడ ఈ పౌడర్ని ఇలా చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకొని రోజు 1 స్పూన్ పౌడరు 1 గ్లాస్ పాలల్లో కానీ, వాటర్లో కానీ, లేదా మజ్జిగలో కానీ, దేంట్లోకైనా సరే వేసుకొని రోజు తాగడం వల్ల మన రక్తాన్ని ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే రక్తం ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా నిస్సహాయత, నిశ్చత్వం అన్నీ పోయి బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి శక్తి వస్తుంది, మనం ఏ పనైనా చేయగలుగుతాము. లేకపోతే మనం రక్తం తక్కువగా అంటే ఏ పని చేయగలుగుతారు? ఏమీ పని చేయలేరు. దాన్నే రక్తహీనతనే తెల్ల కామర్లు లేకపోతే ఉబ్బు కామర్లు అని కూడా అంటారు. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్న పిల్లలు మొదలుకొని ఎప్పుడు 5వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు, బాటనీ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. విలేజ్ నాటు వైద్యులు వాడుతున్నారు, అంతమంది వాడుతున్నారు. చిన్నపిల్లలు ఈ బుక్కులను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. ఒక అతను మ్యాథ్స్ లెక్చర్, అతనికి బాటనీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ బుక్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి, ఇలాంటి ఫోటోలను చూసి, ఇంకా మీకు మొత్తం 1000 ఫోటోలు ఉన్నాయి దీంట్లో. 1 కాదు, 2 కాదు, మనకు 1000 ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగా ఫోటోలను చూసి, పాయింట్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి 130 మొక్కలను ఐడెంటిఫై చేశాడు వాళ్ళ క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్లో. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి, 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి, 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాడు.